ఎన్ని అవమానాలు అవతల వారు చేసినా కూడా చెక్కు చెదరకుండా మహిళా పక్షపాతిగా మహిళల రక్షణ విషయంలో మహిళల భద్రత విషయంలో మహిళలకు భరోసా మహిళలు నడిపిస్తున్న వ్యక్తిగా మనం మన చంద్రబాబు నాయుడు గారిని రోజు కొనుక్కోవాలి, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వేదిక సాక్షిగా ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అక్క చెల్లెములు అంటాడు. ఏమి జాతకం తెలియదు కానీ ఏ ఒక్క అక్క చెల్లి సొంత చెల్లి కూడా ఈ రోజు రాఖీ కట్టడానికి రాలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉందంటే మనోడు తాలూకా అక్క చెల్లెముల తాలూకా ఔన్నతి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒక తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉంచుకోలేని మనిషి రేపొద్దున మన అక్క చెల్లెములందరికీ కూడా న్యాయం చేస్తాడని మనం నమ్మే పరిస్థితి ఉందా? ఈ రోజు అక్క చెల్లెములని మాట్లాడిన వ్యక్తి ఎంతమంది మహిళల తాలిబొట్లు తెగిపోతే కల్తీ మద్యంతో మహిళలు పోతే నీ హయాంలో ఎంతమంది ఆడబిడ్డలు బోరును ఏడుస్తున్నా కూడా ఏ ఒక్క రోజు బయటకు వచ్చి ఓదార్చించి పోగా కనీసం వాళ్ళు ఖండించిన పాపాను కూడా పోలే. ఎంతో మంది ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతున్నా కూడా ఏ రోజు కూడా వచ్చి ఓదార్చిన పాపాన పోలే. ఎంతో మంది ఆడబిడ్డలు ధరల నియంత్రణ చేయలేక ఎంతో మంది మానసిక వేదనకి గురయ్యి బిడ్డలకి నచ్చింది వండి పెట్టుకోలేక మానసిక క్షోభ అనిపిస్తున్న మహిళలు ఎందరో. నేను ఒకటే చెప్పబోతున్నా, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాసి పెట్టుకో, ఈ రక్షాబంధన్ వేదికగా రాసి పెట్టుకో, నీకు కాలం చెల్లింది, నీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఎవరో తిరిగి రాయట్లే చరిత్ర, మహిళలే రాయబోతున్నారు, అందులోని తెలుగు మహిళలే రాయబోతున్నారు. ఎందుకనంటే ఈ రోజు నీ హయాంలో ఎంతమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగిపోయాయో, నీ హయాంలో ఎంతమంది తాలూకా ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు పోయి తల్లిదండ్రులు అల్లో లక్షణాన్ని ఏడుస్తున్నారో, ఎంతమంది నీ తాలూకా అవినీతికి అక్రమాలకి గురయ్యి ఈరోజు ఎంతమంది బోరును ఏడుస్తున్నారో వాళ్ళందరూ కనుక ఒక్కసారిగా వచ్చి జై చంద్ర అన్న ఒకే ఒక పదం గట్టిగా మాట్లాడితే ఆ మాటకే భయపడి నీ కుర్చీ దిగి పారిపోయే పరిస్థితి ఈ రోజు నువ్వు తెచ్చుకున్నావు. ఇటువంటి సందర్భంలో మహాశక్తి రూపేణ మనందరికీ కూడా మంచి జరగాలి. ఈ రోజు ఆడబిడ్డలందరికీ కూడా రక్షణ కల్పించాలి, ఆడబిడ్డలందరికీ కూడా భరోసా కల్పించాలి, ఆడబిడ్డలందరికీ కూడా ఒక భవిష్యత్తు నిర్ణయించాలి అని అధికారం లేకపోయినప్పటికీ కూడా 2047 2047 విజన్ తో ముందుకు వచ్చారంటే ఆ మహానుభావుడికి కాలికి మొక్కాలి, ఈ రోజు తలదించి కాలికి మొక్కాలి. ఎందుకంటే నేను ఆ రోజు ఆ మీటింగ్ లో ఉన్నాను, నిజంగా కళ్ళంటే నీళ్ళు తిరిగినాయి. 2047 వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. కానీ 2047కి ఇది గనక జరిగితే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుందని చెప్పడానికి ఒక దమ్మున్న నాయకుడు కావాలి. ఆ దమ్మున్న నాయకుడు నా నాయకుడు మన చంద్రన్న. ఈ 2020 అనేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను చదువుకుంటున్నా 2020 విజన్ టైంలో 2020కి ఎవరుంటారులే అనుకున్నా. ఆ 2020 విజన్ టైంకి ఆయన పక్కన నేను కూర్చొని